టీమిండియా విదేశాల్లో మరో అద్భుతం సాధించింది. ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో చారిత్రక విజయం సాధించింది. చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్లో భారత్ 336 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. విదేశాల్లో భారత్కు ఇదే భారీ విజయం. ఎడ్జ్బాస్టన్లో భారత్కు ఇదే తొలి విజయం. ఈ వేదికపై భారత్ ఈ మ్యాచ్కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. 8 మ్యాచ్ల్లో 7 ఓడి ఒక మ్యాచ్ డ్రా చేసుకుంది. ఈ గెలుపుతో గిల్ ఎడ్జ్బాస్టన్లో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా కూడా రికార్డు నెలకొల్పాడు. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 3 వికెట్లు కోల్పోయి 72 పరుగుల వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్ 271 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆకాశ్దీప్ నిప్పులు చెరిగి బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్ల భరతం పట్టాడు. ఆకాశ్దీప్కు కెరీర్లో ఇదే తొలి 5 వికెట్ల ఘనత. తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు పడగొట్టిన ఆకాశ్దీప్ మొత్తంగా 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు. ఈ మ్యాచ్లో బూమ్రా స్థానంలో బరిలోకి దిగిన ఆకాశ్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా చారిత్రక విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మిగతా భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్తో తలా ఒక వికెట్ తీశారు. సెకండ్ ఇన్నింగ్స్లోనూ టాప్ స్కోరర్గా నిలిచిన జెమీ స్మిత్ డ్రా కోసం విఫలయత్నం చేశాడు. 88 పరుగులు చేసిన స్మిత్ను అడ్డుకోవడం ద్వారా విజయం తేలికైంది. అంతకుముందు టీమిండియా 427 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఇండియా బ్యాటర్లు సెకండ్ ఇన్నింగ్స్లో చెలరేగిపోయారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 162 బాల్స్లో 13 ఫోర్లు, 8 సిక్సర్లతో 161 పరుగులు చేశాడు. మరో బ్యాటర్ రవీంద్ర జడేజా 69 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రిషబ్ పంత్ 65, కేఎల్ రాహుల్ 55 పరుగులతో హాఫ్ సెంచరీలు చేసి రాణించారు. ఇక అంతకు ముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌట్ అయింది. హ్యారీ బ్రూక్ 158, జెమీ స్మిత్ 184 పరుగులు చేసి భారీ శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో సిరాజ్ 6, ఆకాశ్దీప్ 4 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 269 పరుగులతో భారీ డబుల్ సెంచరీతో రికార్డులు తిరగరాశాడు. యశస్వి జైస్వాల్ 87, రవీంద్ర జడేజా 89 పరుగులు చేసి సెంచరీలకు చేరువలో అవుట్ అయ్యారు. ఈ గెలుపుతో భారత్ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1-1తో సమంగా నిలిచింది. తొలి టెస్ట్లో ఇంగ్లాండ్ భారత్పై విజయం సాధించింది. ఈ సిరీస్లో 3వ టెస్ట్ జూలై 10 నుంచి ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరగనుంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో భారత్కు ఇదే తొలి గెలుపు. తొలి మ్యాచ్లో బ్యాటర్గా రాణించిన గిల్ మ్యాచ్ను కాపాడడంలో విఫలమైన విమర్శకుల ప్రశంసల్ని అందుకున్నాడు. భారత్ క్రికెటర్ల ఆట తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. టీమిండియా ఆట తీరుపై భారత మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదే ఆట తీరు ఈ పర్యటన ఆశాంతం కనబరచాలని టీమిండియాకు సూచిస్తున్నారు.